అలా నేను విశేషరావు అమరావతి అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుంది. అంతేకాదు అమరావతిలో వచ్చి దిగి పరిశీలించేటువంటి వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, లేదా పెట్టుబడిదారులు కానీ అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఏంటి అంటే ఎయిర్ ఫ్రీక్వెన్సీ, విమానాలు రాకపోకలు, ఆ విమానాల్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు, ఆ విమానాల్లో దిగుతున్నటువంటి వాళ్ళ సంఖ్యను తీసుకోవచ్చు. దాన్ని ఎయిర్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ ఎయిర్ ఫ్రీక్వెన్సీ దాదాపుగా 40% గతం కంటే పెరిగింది అని చెప్పి తెలుస్తుంది. 40% పెరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఆ ఎయిర్పోర్ట్కి వస్తున్నటువంటి వాళ్ళు కానీ గతం కంటే 40% పెరిగింది. అలాగే రైలు ఫ్రీక్వెన్సీ అయితే 90% పెరిగిందంట గతం కంటే 90% రైలు ఫ్రీక్వెన్సీ పెరిగింది. సో ఈ రెండు ఇండికేషన్స్. ఇంకొక ఇండికేషన్ ఏంటంటే అమరావతి చుట్టూ ఉండే హోటల్స్, విజయవాడ కానీ లేదా గుంటూరు కానీ హోటల్స్, ఈ హోటల్స్ ఫ్రీక్వెన్సీ 80% ఉంది ఆక్యుపేషన్, 80% ఉంది. సో ఇవి అమరావతి అభివృద్ధి చెందుతుంది అంటానికి ఇండికేషన్స్. ఒకటి ఎయిర్ ఫ్రీక్వెన్సీ, రెండు ట్రైన్ ఫ్రీక్వెన్సీ, 90% ట్రైన్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. 3 హోటల్ ఫ్రీక్వెన్సీ 80% పెరిగింది. సో ఈ 3 ఇండికేషన్స్ బట్టి అమరావతి ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది అనే దానికి ఒక ఇండికేషన్గా ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అంతేకాదు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి దృష్ట్యా కొన్ని వేల మంది కార్మికులు, వందల ప్రొక్లైనర్లు, అలాగే అక్కడికి వస్తున్నటువంటి లారీల సంఖ్య కానీ ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ పెద్ద ఎల్ఎన్టీ, అలాగే షాపూర్ పల్లంజీ, ఇలాంటి కంపెనీలన్నీ కూడా వచ్చి అక్కడ డెవలప్ చేస్తూ ఉన్నాయి. రకరకాలుగా అనేక కంపెనీలు ఆల్రెడీ టెండర్ కూడా ఫైనల్ అయిపోయి వర్క్ జరుగుతుంది. కాబట్టి ఇక అమరావతి రాబోయేటువంటి రోజుల్లో ఎంత స్పీడ్గా అక్కడికి మొత్తం సంస్థలు కానీ లేదంటే వ్యవస్థలు కానీ అక్కడ రాబోతున్నాయి, కంపెనీలు కానీ అనేదానికి కొన్ని ఇండికేషన్స్ నేను ముందే తయారు చేసి పెట్టాను. అమరావతి డెవలప్ జరుగుతుంది, అమరావతి అభివృద్ధి చెందుతుంది, అమరావతి అభివృద్ధి చెందింది అని చెప్పడానికి ఇండికేషన్స్. ఒకటి ఎయిర్ ఫ్రీక్వెన్సీ 40% పెరగడం, హోటల్ ఫ్రీక్వెన్సీ 80%, ఆక్యుపెన్సీ 80% ఉండడం, రైల్వే ఫ్రీక్వెన్సీ 90% ఉండడం. ఇవి ఇండికేషన్స్ బేసిక్గా. ఇక అమరావతిలో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేదానికి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు చాలా వేగంగా జరగబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు సంబంధించి ప్లాన్స్ లేదంటే రావాల్సిన నిధుల గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ. కాబట్టి దాని మీద పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు సంబంధించి శరవేగంగా పనులు జరగడానికి ఢిల్లీలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మెట్రో రైలు, ఇది చాలా ఇంపార్టెంట్. విజయవాడ, విశాఖపట్నం ఈ 2 చోట్ల మెట్రో రైలుని వీలున్నంత త్వరగా నిర్మించడానికి, వీలున్నంత త్వరగా దాన్ని సాకారం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రైల్వే శాఖ మంత్రిని కూడా ఢిల్లీలో ఆయన కలవడం జరిగింది. ఇక ప్రధానంగా అమరావతి అనగానే విజయవాడ, గుంటూరు గుర్తొస్తాయి, మధ్యలో అమరావతి. అక్కడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా గతం కంటే ఇప్పుడు పెరిగారు. అది కూడా ఒక ఇండికేషన్ అమరావతి డెవలప్ జరుగుతుంది అనడానికి. ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అక్కడ ఏర్పాట్లు కూడా అభివృద్ధి చెందుతున్న దానికి అనుగుణంగా చేస్తూ ఉన్నారు. అలాగే హెచ్సిఎల్ కంపెనీ, ఐటీ కంపెనీ హెచ్సిఎల్ విస్తరణ జరుగుతుంది. ఆ కంపెనీ 17,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అంచనా వేసి ఆ మేరకు విస్తరణ కార్యక్రమానికి పూనుకుంది. 15,000 ఉద్యోగాలు ఒక్క హెచ్సిఎల్ నుంచే. ఇక అశోక్ లైలాండ్ అక్కడ లాంచ్ చేయడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది. అది ల్యాండ్గా అవుతుంది. 2,000 మందికి ఆ కంపెనీ ద్వారా ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక మల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు 371 సంస్థలు అక్కడికి రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ల్యాండ్ అలాట్ చేశారు.
ఈ 3071 సంవత్సరాల ల్యాండ్ కూడా అలాట్ అయిపోయింది. వాటి ద్వారా 76,000 ఉద్యోగాలు రాబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో, సమీప భవిష్యత్తులోనే 76,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక లేటెస్ట్ బిట్స్ అనౌన్స్ చేశారు. బిట్స్ 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. అక్కడ 1000 కోట్లతోటి క్వాంటమ్ వ్యాలీ నెక్స్ట్ ఎండ్కి బిట్స్ స్టూడెంట్స్ ఎలా ఉండాలనే దాని మీద బిట్స్ మొత్తం కూడా అక్కడ ఏర్పాట్లు చేయబోతుంది. స్టూడెంట్స్ని తయారు చేయబోతుంది. బిట్స్ రావటమే ఒక పెద్ద అచీవ్మెంట్. అలాగే SRM ఆల్రెడీ ఉంది. SRM యూనివర్సిటీ ఆల్రెడీ అమరావతిలో ఉంది. విట్ కూడా ఉంది. ఈ రెండు SRM విట్ రెండు కూడా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీలు. ఇప్పుడు లేటెస్ట్గా బిట్స్ వచ్చింది. ఇక అమృత కూడా ఆల్రెడీ ఉంది. ఇక XLRI ఇవి విద్యా సంస్థలు. ఈ విద్యా సంస్థల ద్వారా 80,000 మంది స్టూడెంట్స్ చదువుకునేదానికి అవకాశం ఉంది ఈ యూనివర్సిటీల ద్వారా. సో 80,000 మంది స్టూడెంట్స్ చదువుకునేటువంటి యూనివర్సిటీలు. అలాగే దాదాపు 1,76,000 ఉద్యోగాలు ఇక్కడ ప్లస్ 15 ఇక్కడ ఒక 2,000 మొత్తం 1,00,000 ఉద్యోగాలు, 1,00,000 మంది ఉద్యోగులు, 80,000 మంది స్టూడెంట్స్ చదువుకునేటానికి యూనివర్సిటీలు. ఇవన్నీ కూడా అమరావతిలో ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ వర్క్ జరుగుతుంది, ఆన్గోయింగ్ కొన్ని ఉన్నాయి, కొన్ని లాంచ్ కాబోతున్నాయి. వీటికి తోడు అక్కడ నీకు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పార్క్ రాబోతుంది. అక్కడ TCS, IBM, L&T 3 ప్రతిష్టాత్మకమైన సంస్థలు. ఈ 3 కలిపి సంయుక్తంగా అక్కడ 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్స్ ల్యాబ్ని స్టార్ట్ చేయబోతున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్స్కి అక్కడ బీజం పడబోతుంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో ల్యాబ్ ప్రారంభం కాబోతుంది. ప్రపంచం మొత్తం అక్కడికి చూసేలాగా చంద్రబాబు నాయుడు గారు విజన్ను తయారు చేశారు. క్వాంటమ్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. దాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఆయన క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు అమరావతిలో. సో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు ఇవన్నీ రాబోతున్నాయి. అంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్న దాని ప్రకారమే 1,00,000 మంది ఉద్యోగాలు చేసుకునేదానికి అమరావతి సిద్ధమైంది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఇక 80,000 మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవి కాకుండా రకరకాల కాలేజీలు, రకరకాల యూనివర్సిటీలు, స్థానికంగా ఉండే విజ్ఞానం లాంటివి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల విద్యా సంస్థలకి కేంద్రంగా ఉంటుంది ఆ ప్రాంతం. సో ఇప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలు అమరావతిలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కంపెనీలు కూడా HCL లాంటివి, అశోక్ లైలాండ్ లాంటివి రాబోతున్నాయి. సో వీటన్నిటిని కనుక చూస్తే అమరావతి స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది. కేవలం 2 సంవత్సరాల్లో దాని పురోగతిని కళ్ళకు కట్టినట్లుగా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ డేటా ప్రకారం దీన్ని బేస్ చేసుకొని ఎయిర్ ఫ్రీక్వెన్సీ, అలాగే ట్రైన్ ఫ్రీక్వెన్సీ, హోటల్కి సంబంధించిన ఆక్యుపేషన్ ఫ్రీక్వెన్సీ, వీటిని ఇండికేషన్గా తీసుకుంటే గతం కంటే 100% డెవలప్మెంట్ జరిగిందని చెప్పి చెప్పచ్చు, జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పచ్చు. సో హోటల్, ఎయిర్, ట్రైన్ ఈ ఫ్రీక్వెన్సీనే అమరావతి డెవలప్ జరుగుతుంది వేగంగా అని చెప్పడానికి ఇండికేషన్స్. మరి నేను చెప్పినటువంటి ఈ డెవలప్మెంట్ గురించి ఏదైనా కామెంట్ చేయాలనుకున్నా, సూచన చేయాలనుకున్నా, లేదా దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.